హాయ్! ఈరోజు అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలి అంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 3 స్పూన్ల ఉప్పు, 4 స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి. నాన్ వెజ్ కదండి, అందుకనే నేను కాస్త ఉప్పు కారం ఎక్కువ వేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు, లేదా ఎక్కువ కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ ముక్కల మీద మూత పెట్టుకొని మినిమం 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ఈ ఉప్పు, కారం మొత్తం ముక్కలకి పట్టి కూర టేస్ట్ బాగుంటుందండి. టైం లేదు అనుకుంటే ఒక అర్ధగంట అయినా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత ఒక చిన్న సైజు టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ, టమాటా చిన్నవే తీసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకుంటే కూర తీయగా వస్తుంది, అందుకని కొంచెం తక్కువగానే వేసుకోండి గ్రేవీ కోసం. ఇలా టమాటా ఉడికిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఈ చికెన్లోకి మనం ఏం వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. చికెన్లో వచ్చిన వాటర్తోనే కర్రీ ఉడికిపోతుంది. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి, లేదా అడుగంటిపోతుంది. మీకు ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఈ టైంలో ఉప్పు, కారం ఒకసారి చూసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే ఒకసారి ముక్కను కూడా మెతపండి. ముక్క సగం ఉడికిన తర్వాత ఇలా 1 స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. మీకు ఉప్పు, కారం ఏమైనా గ్రేవీలోకి వాటర్ కావాలంటే ఈ టైంలోనే యాడ్ చేసుకోండి, నాకైతే అవసరం లేదండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, రుచికరమైన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.